టాబ్లెట్స్ సీఈఓగా శ్రీమతి శ్రీదేవి గారు మరియు ఆశా గారు, సుధా గారు ఈ యొక్క కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందుండి ఈ ధ్యాన ఆరోగ్య నిష్ణాతులుగా అందరినీ కూడా తీర్చిదిద్దుతూ ఎంతోమంది పేషెంట్స్కి కౌన్సిలింగ్ చేస్తూ జ్ఞానాన్ని ఔషధంగా ఇస్తూ డాక్టర్ జీకే గారు రూపొందించిన 550 జ్ఞాన గుళికల్ని ట్యాబ్లెట్స్గా పేషెంట్స్కి ఇస్తూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఎటువంటి మందులు వాడకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే విధానాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మరి వన్ ఆఫ్ ద సీఈఓ అయిన శ్రీదేవి గారు దీని గురించి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దంపతులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ స్పిరిచువల్ టాబ్లెట్స్ మరియు ఆనందో బ్రహ్మ వ్యవస్థాపకులైన డాక్టర్ జీకే గారికి ధ్యానాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా ఒక్కసారి ధ్యానాభివందనాలు తెలియజేస్తూ గట్టిగా ఒకసారి అందరూ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ. సో డాక్టర్ జీకే గారు ఒక డాక్టర్గా, ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా ఆయన పొందిన తర్వాత ధ్యానం నేర్చుకుని దానితో పేషెంట్స్కి ఎలా అయితే ఆయన ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు ధ్యానంతో దాన్ని ఎలా ఇంకొంచెం బాగా తీసుకెళ్ళాలి అనే దాంట్లో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 24 సంవత్సరాల క్రిందట స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిగా దీన్ని ధ్యాన ఆరోగ్యం అనే పేరు మీద స్టార్ట్ చేశారు. తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానము అని చెప్పి మోడిఫికేషన్ జరిగింది. దాని తర్వాత 2014లో స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్గా ఇది నాన్ ప్రాఫిటబుల్ కంపెనీగా రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఒక వ్యక్తి యొక్క శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడానికి స్పిరిచువల్ టాబ్లెట్స్ ధ్యానము, సంగీతము, నృత్యంతో 3 స్థితుల్లో కూడా ఒక పేషెంట్ గాడికి ఎలా పూర్తి స్వస్థతను చేకూర్చాలి అనే దాని మీద ఒక పెద్ద రీసెర్చ్ చేసి దాదాపుగా 525 స్పిరిచువల్ టాబ్లెట్స్ని కనుగొనడం జరిగింది. సో దాని యొక్క ప్రచారం అంటే అందరికీ దాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి ఆనందో బ్రహ్మ ఈవెంట్స్ చేస్తూ దాని వెనకాతల మెయిన్ మోటో ఏంటంటే కళాకారులందరికీ కూడా ధ్యానం అందించాలి, ధ్యానులందరూ కళలు నేర్చుకోవాలి అనే ఒక మెయిన్ మోటోతో ఈ ఈవెంట్స్ని చేస్తూ వెళ్తూ ఉన్నాము. సో మెయిన్ ఈవెంట్స్ అన్నీ కూడా 2014 నుంచి స్టార్ట్ చేశాము. ఇప్పటికి 10th యానివర్సరీ విజయోత్సవ వేడుకలని శ్రీ విజయనగరం పైడితల్లమ్మ వారి ఉత్సవాల్లో చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది ప్రజలకి ధ్యానాన్ని, శాకాహారం యొక్క ప్రాముఖ్యతను విశిష్టంగా తెలియజేయడానికి ఇంతమంది కళాకారులతో అందరికీ అందించాలనే ఈవెంట్ని ఇక్కడ చేయడం జరిగింది. సో ధ్యానం గురించి కొంచెం సేపు డాక్టర్ జీకే గారు చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఒక్క 5 నిమిషాల పాటు ధ్యానం చేద్దాం మై డియర్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో స్పిరిచువల్ టాబ్లెట్స్ మరియు ఆనందో బ్రహ్మ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే గారికి ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ సార్ మీరందరితో మెడిటేషన్ చేయించాలి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు.